ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలతో నిండిన అందమైన ప్రదేశంలో టిమ్మీ అనే ఒక చిన్న హైకర్ ఉండేవాడు. టిమ్మీకి కొత్త విషయాలను అన్వేషించడం, కనుగొనడం చాలా ఇష్టం. ఒక ఉదయం అతను తన చిన్న హైకింగ్ షూలు వేసుకుని, అందమైన టోపీ పెట్టుకుని, ఒక చిన్న బ్యాగ్ వేసుకుని సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. కొండపై చిన్న చిన్న అడుగులు వేస్తూ ఎక్కుతుండగా అతను రంగురంగుల పూలను, ఎగిరే సీతాకోకచిలుకలను చూశాడు. ఆనందంతో నవ్వుతూ వాటికి చేతులు ఊపాడు. అప్పుడే టిమ్మీకి దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. అది ఏమై ఉంటుందో అని ఆశ్చర్యపోయాడు. హృదయంలో ఉత్సాహంతో ఆ దారిని అనుసరించాడు. చివరికి అతను ఏమి కనుగొన్నాడో తెలుసా? అందమైన, మెరిసే రాళ్ల ఖజానా. టిమ్మీ ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఇంత అందమైన రాళ్లను ఇంతకు ముందు చూడలేదు. అతను జాగ్రత్తగా కొన్ని రాళ్లను తన బ్యాగ్లో వేసుకుని అమ్మానాన్నలకు చూపించాలనుకున్నాడు. తిరిగి వస్తూ ఉండగా అతను ఒక పెద్ద వయసు గల తెలివైన గుడ్లగూబను కలిశాడు. ఆ గుడ్లగూబ చిరునవ్వు చిందిస్తూ చెప్పింది, ప్రకృతిని అన్వేషించడం మ్యాజిక్ లాంటిది బుజ్జి. ఇది మనకు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్పుతుంది. టిమ్మీ తల ఊపి ధన్యవాదాలు చెప్పాడు. ఆ రోజు కొండపై తాను ఒక ప్రత్యేకమైన విషయానికి కనుగొన్నానని అతనికి తెలుసు. ఇంటికి చేరుకున్నాక టిమ్మీ ఆ మెరుస్తున్న రాళ్లను అమ్మానాన్నలకు చూపించాడు. వారు తమ చిన్న హైకార్పై గర్వపడ్డారు. ఆ రోజు నుంచి టిమ్మీ మరిన్ని సాహసయాత్రలు చేస్తూ, కొండలలోని అద్భుతాలను అన్వేషిస్తూ, ప్రకృతిలో ఆనందం, జ్ఞానం సంపాదిస్తూ జీవించసాగాడు. అలా చిన్న హైకర్ టిమ్మీ కొత్త కొత్త ఆవిష్కరణలను చేస్తూ సంతోషంగా జీవించాడు.